ముందుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి అందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఒక కుటుంబంలో మొదటగా తండ్రి అనేవాడు డెసిషన్ తీసుకుంటాడు. సో ఏ విషయమైనా కానివ్వండి, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్వరికి కూడాను. మీకు కానీ లేదా డిఎస్సి అభ్యర్థులకు కానీ ఈ వీడియో చూస్తున్న ఎవరికి కూడా జస్ట్ నేను అలా గుర్తు చేస్తున్నాను. లేదు ఫాదర్ లేడు అంటే ఆ పొజిషన్ని మదర్ తీసుకుంటారు. మదర్ కూడా లేరు అంటే పిల్లలు, ఇక విధి లేని పరిస్థితుల్లో పిల్లలు, లేదంటే వాళ్ళ తరపున ఎవరైతే వాళ్ళ బాగోగులు చూసుకుంటారో సో వాళ్ళైతే డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆ తండ్రి పాత్రని సీఎం గారు తీసుకున్నారు. అంటే రాష్ట్రం తరపున ఒక ఆకలి వేసే ఒక అతనికి అనుకుందాం, ఆకలి వేసే ఆయనకి ఆకలి ఉన్నప్పుడు భోజనం పెడితే ఆయన ఆకలి తీరిపోతుందా, లేదా ఆకలి చచ్చిపోయి ఆయన కూడా చచ్చిపోయిన తర్వాత భోజనం పెడతారా? చనిపోయిన తర్వాత పెట్టే భోజనాన్ని ఏమంటారో అది కూడా తెలుసు. ఆకలి ఉన్నప్పుడే ఆ అన్నానికి కూడా విలువ ఉంటుంది. ఆకలి లేకుండా మనం పెట్టే భోజనం ఎవరికీ సహించదు. గత 7 ఏళ్లుగా డిఎస్సి అభ్యర్థులు, నేను మెయిన్ పాయింట్లోకి వస్తున్నాను, కళ్ళు కాయలు కాదు, పువ్వులు కాదు, పండ్లు కాచేలా ఎదురు చూస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కోసం. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే వాళ్ళ ఆవేదన అలా ఉందన్నమాట. ఎంతోమంది ఈ డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది, జాబ్ వచ్చిన తర్వాత ఒక గమ్యస్థానం అన్నమాట చాలామందికి ఈ డిఎస్సి అనేది. మెయిన్గా బీఈడి చేసిన వాళ్ళు ఇంత కాంపిటీషన్స్లో వాళ్ళకి అనేది మీరు అప్పుడు ఇవ్వడం వల్ల, మీరు ఇచ్చిన పర్మిషన్ వల్ల టెట్లో ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళు చాలామంది ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం, అలాగే ఎలిజిబుల్ మార్క్స్ వాళ్ళకి ఎక్కువగా ఉండడం అనేది ఒక పాయింట్. అలాగే మీరు మొదట సంతకం డిఎస్సి మీద చేశారు, చాలా సంతోషం, దానికి చాలా సంతోషించాం. త్వరలో డిఎస్సి వచ్చేస్తుంది, సో రాసేస్తాం అని. ఎన్నో టెట్లు రాసి 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 ఎక్కడెక్కడో వేస్తారు, ఎక్కడెక్కడో. ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి నెల్లూరు వాళ్ళని తీసుకెళ్ళి హైదరాబాద్లో వేస్తారు, హైదరాబాద్ వాళ్ళని తీసుకొచ్చి తిరుపతిలో వేస్తారు. అది ఎలాంటి అనాలిసిస్ నాకైతే అర్థం కావట్లేదు. దానివల్ల క్లియర్గా అర్థమవుతుంది మీరు పోస్టులు లేకపోవడం వల్ల డిఎస్సి అభ్యర్థుల్ని మభ్య పెట్టడానికి చేసేటువంటి ఒక విధానం అనేది. అది ఎవరికైనా అర్థమవుతుంది, ఎందుకంటే మేము రేపు టీచర్స్గా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో మాకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది ఇక్కడున్న ఎంతమంది ఆ టైంలో ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. అంటే డిఎస్సి అభ్యర్థులు, ప్రతి ఒక్క అభ్యర్థి ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఆ సర్టన్ టైంలో, లేదా సడన్గా ఆ టైంకే జరగచ్చు. కొంతమందికి డెత్స్ అవ్వచ్చు, కొంతమందికి పీరియడ్స్ అవ్వచ్చు, అండ్ కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడికి, అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి ఇంకెక్కడికో వేయడము, దానివల్ల ఫిల్టరేషన్ చేశారు. 2, ఇక మీరు డిఎస్సి నోటిఫికేషన్ మీద సంతకం అయితే చేశారు, కానీ నోటిఫికేషన్ ఊసే లేదు. ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, రేపన్నారు, మాపన్నారు, ఇలా గడుస్తూ 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 గడుస్తూనే ఉంది. చివరికి ఈ రోజుటికి వచ్చిందనమాట. ఎలా ఉంది అంటే వాళ్ళ పరిస్థితి, ఈ డిఎస్సి ఒక గమ్యస్థానంగా ఏర్పరచుకున్న వాళ్ళు ఎక్కడికెక్కడికో కోచింగ్ సెంటర్లకు వెళ్తారు. ఆ కోచింగ్ సెంటర్లు ఎలా ఉంటాయో తెలుసా సార్? మీలాగా ఏసీ రూముల్లా ఉండవు, కనీసం ఆ వెళ్తున్న అభ్యర్థుల ఇల్లులాగా కూడా ఉండవు, ఒక బందిల్ దొడ్డిలాగా ఉంటాయి. మీరు వెళ్ళి సడన్గా ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ని చూడండి, కనీసం స్వీపింగ్ ఉండదు, రెగ్యులర్గా స్వీపింగ్ ఉండదు, టాయిలెట్స్ క్లీన్ చేయరు. ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ని ఒక చిన్న రూమ్లో ఉంచేసి అక్కడే ఒకే టాయిలెట్ను వాడాలి. ఓకే, 25 మెంబర్స్ 6కి క్లాస్కి వెళ్ళాలంటే ఎంతమంది స్నానం చేయాలి? 6కి వెళ్ళాలి, వాళ్ళు ఎప్పుడు లేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి? అంటే చదువుతున్నారంటే నిద్ర మానేసి చదవాలి. ఎన్ని రోజులు నిద్ర మానేసి చదవాలి? నిద్ర మానేసి చదివితే వాళ్ళకి థింకింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది, ఆ మెమరీ పవర్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు. నిద్ర అనేది ఎంత ముఖ్యం అనేది మీకు తెలుసు.
వాళ్ళకి నిద్ర సరిగా ఉండదు, అక్కడ చేసే ఆహారం సరిగా ఉండదు, రూమ్ సరిగా ఉండదు, టాయిలెట్స్ సరిగా ఉండదు. వాళ్ళు వెళ్ళి కూర్చొని వినే ఆ ప్లేస్ని ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. ఒక గుంపు అన్నమాట, ఒక గుంపులో గోవింద అన్నట్టుగా గుంపులాగా ఉంటుంది, చైర్స్ వేసేసి జస్ట్ అక్కడ వెళ్ళి వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళు చెప్పిన ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి వాళ్ళు చెప్పిన క్లాసెస్ వినేసి మళ్ళీ మూగజీవాల్లాగా మళ్ళా వెళ్ళడం. ఏదో 5-10 నిమిషాల్లో వాళ్ళు ఏం పెడితే అది గడ్డి, టేస్ట్ ఉండదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు, అడిగితే సమాధానం చెప్పే వాళ్ళు ఉండరు. వాటర్లో టీ ఇస్తారు మార్నింగ్ అవసరమైన వాళ్ళకి, నీళ్ళల్లో టీ పొడి వేసారా అన్నట్టుగానే ఉంటాయి. సో అన్నం పెడతారు, టిఫిన్ పెడతారు, ఉప్మా పెడతారు, ఉప్మా పాయసం లాగా ఉంటుంది అనమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. భోజనం పెడతారు, అసలు ఆ వెజిటేబుల్స్ని కడిగారా, హైజీన్గా ఉన్నాయా అని ఒకసారి మీరు చూడండి. ఆ భోజనం చూడండి. అంత వరెస్ట్గా ఉండే సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి అక్కడ కోచింగ్ తీసుకొని, కోచింగ్ తర్వాత కూడా అక్కడ కంటిన్యూ అవుతూ, తర్వాత బ్యాచెస్తో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ, అక్కడే వెయిట్ చేస్తూ, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, మనకు జాబ్ వస్తుంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఆ తర్వాత హాయిగా మనం జాబ్ చేసుకుంటా మన ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు, మన కష్టాలన్నీ తీరిపోతాయని ఎదురు చూసేవాళ్ళు కొల్లలు సార్. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. భాష రాని వాళ్ళు వేరే ప్రాంతం నుంచి అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ హెల్త్లు కూడా బాగలేక వీళ్ళే చూసుకోవాల్సిన పొజిషన్లో కూడా వాళ్ళని అలా వదిలేసి వచ్చి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ బాధలు ఎలా ఉంటాయంటే వింటే నిజంగా అసలు ఇంత బాధలు పడి చదువుతున్నారు వీళ్ళు, దాంట్లో ఎంత జీతం వస్తుంది సార్? వాళ్ళ కష్టాలు తీర్పోవు, కానీ అది ఒక గమ్యస్థానంగా ఏర్పరచుకున్నారు వాళ్ళు. అట్లీస్ట్ మనం ఈ జాబ్ వస్తేనైనా మనకు ఒక సంబంధం దొరుకుతుంది, పెళ్లి చేసుకుందాం. ఆడపిల్లలకి, మగపిల్లలు కూడా ఈ డిఎస్సి వస్తే నాకు ఈ జాబ్ చూసైనా ఒకరు పిల్లనిస్తారు అంటే ఏ సోర్సు ఉండవు వాళ్ళకి. ఒక పొలం ఉండదు, ఒక ఇల్లు ఉండదు. వాళ్ళు కష్టపడి చదివి, కష్టపడి పైకి వచ్చి, కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న హాస్టల్లో పెడితే అక్కడ పురుగులన్నం తిని, అక్కడ చలిలో ఎండలో మగ్గి, ఆ హాస్టల్స్ ఎలా ఉంటాయంటే ఎంత కంపు కొడుతుంటాయంటే, ఎంత దరిద్రంగా ఉంటాయంటే బయట నుండి చూస్తే అది అసలు హాస్టలా, ఒక పందుల దొడ్డ, బందుల దొడ్డ అన్నట్టుగా ఉంటాయన్నమాట. అలాంటి హాస్టల్స్ని మీరు చూడొచ్చు వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో. నేను చూసిన ప్రాంతాల్లోటివే చెప్తున్నాను. అలాంటి దగ్గర చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకుందాము అని కష్టపడి మళ్ళీ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, వాళ్ళు చదివేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఇంట్లో తిండి ఉండి లేక తిని వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్ని పడి ఒక డిఎస్సి నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తుంటే మీరు పెట్టే ఆంక్షలు సార్, ఇంత పుణ్యకాలం గడిచిపోతుందన్నమాట. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు టెట్కమ్ టీఆర్టీ అని 2018లో ఇచ్చారు. ఈ మధ్యలో ఎన్ని టెట్లు పెట్టారు. ఆ టెట్లలో ఈ మధ్యలో ఇచ్చిన బీటెక్ వాళ్ళు కూడా అటెంప్ట్ చేయొచ్చు అనేదానికి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అవ్వలేదు. మీరు ఇచ్చిన క్వాలిఫై పర్సంటేజ్ మీరు మారుస్తూ ఉంటారు, అలాగే ఏజ్ లిమిట్ మారుస్తూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, మీరు న్యాయం చేయాల్సింది ఇప్పుడు బీఎడ్ చదివే వాళ్ళకి కాదు, ఎప్పటి నుంచో దాన్ని నమ్ముకొని ఉంటారు చూడండి, ఎప్పటి నుంచో దాని మీదే డిపెండ్ అయి ఉంటారు చూడండి. వాళ్ళకి న్యాయం చేయాలా లేదా? వాళ్ళు దానికోసమే అసలు వాళ్ళ వేదన అంతా ఇంత కాదనమాట. వాళ్ళ ఏజ్ అయిపోతూ ఉంటుంది, అదొక మైండ్ సెట్లో ఉంటుంది. వాళ్ళు చదివిందంతా ఎరైజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఎరైజ్ అయిపోతుంది అంటే ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఎందుకు వస్తాయి? మనీ ప్రాబ్లం వల్ల, ఆరోగ్య హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇవన్నీ లేనప్పుడు వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఎలా రాస్తారు? మీరు ఇచ్చే టైం అయిపోతుంది. ఈ సంవత్సరం అంటారు, వచ్చే సంవత్సరం అంటారు, ఈ నెల అంటారు, వచ్చే నెల అంటారు, ఈ వారం అంటారు, వచ్చే వారం అంటారు. ఇలా ఒక పార్టీ వాళ్ళు పూర్తిగా పుణ్యకాలం గడిపేశారు, అంతకుముందు పూర్తిగా పుణ్యకాలం గడిపేశారు, తర్వాత ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు రాగానే డిఎస్సి అన్నారు, డిఎస్సి మీద సైన్ చేశారు. సార్ ఒకటే అడుగుతాను నేను మెయిన్గా, మీరు చదువుకున్నారు, అందరూ చదువుకొని ఒక పొజిషన్లో ఉన్నవారే ఇప్పుడు పోస్టుల్లో ఉన్నారు. యాజ్ ఎ స్టూడెంట్గా మీరు స్టూడెంట్ ఆ పొజిషన్లోకి వెళ్ళి ఆలోచించి ఒక నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఆ పొజిషన్లో మీరుంటే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అలాంటి డెసిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఇవ్వండి. నోటిఫికేషన్ ఒకసారి ఇచ్చేసి మరలా సవరించి మరలా ఈ మధ్యలో చేసేటివి జరుగుతూ ఉంటాయి. మరలా ఎంతోమంది టెన్షన్ ఫీల్ అయ్యి ఉన్న ఆ స్ట్రెస్ పెంచుకొని, నిజంగా సార్
ఎంతమంది ఇప్పుడు ఈ ప్రజెంట్ ఫాస్ట్ లైఫ్లో ఎంతమంది స్ట్రెస్కు గురవుతున్నారో తెలుసా? ఉద్యోగాలు లేక, ఇలాంటి నోటిఫికేషన్స్ చూసి, ఫ్యామిలీలో ఉద్యోగం వస్తుందని ఎదురు చూసి ఇంకేం వస్తుందిలే అని అనేసి ఏజ్ అయిపోతూ ఒక పక్క 7 సంవత్సరాలంటే తక్కువ కాదు కదా సార్, 7 రోజులు కాదు కదా, 7 సంవత్సరాలంటే తక్కువ కాదు కదా. 7 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఇన్ని ఆంక్షలు పెట్టి ఏజ్ లిమిట్కి ఒకసారి, సర్టిఫికేట్లకు ఒకసారి, మళ్ళీ ఒకసారి ఫీజుకి, తర్వాత మరలా ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీ, ఒక పార్టీ సీఎం గారేమో వచ్చి అపోజిషన్ వారిని విమర్శిస్తారు, ఇంకొక సీఎం వచ్చి గడిచిపోయిన ఇంకొక పాస్ట్ అయిపోయిన వారి సీఎంని విమర్శిస్తారు, ఆయన ఇవ్వలేదు నేను ఇస్తానని. ఇంకొక రాబోయే ఆయనేమో ఇప్పుడుండే ఆయన ఇవ్వడం లేదు నేను ఇస్తాను అంటాడు. అంటే ఆడుకుంటున్నారా విద్యార్థులతో? పిచ్చివాళ్ళలాగా కనబడుతున్నారా? మేమేమైనా అంగన్వాడీ స్కూల్కి వెళ్ళే వాళ్ళమా? ఏది చెప్పినా ఇట్లా ఊపేసి పిండి బడికి వెళ్ళి పిండి పెట్టించుకొని అక్కడ ఇచ్చిన పిండి తినేసి రావడానికి? మేము భావితరాలని ప్రిపేర్ చేసేవాళ్ళం సార్. భావితరాలకి మేము మంచి విజ్ఞానాన్ని అందించాలా అంటే ఫస్ట్ మేము నేర్చుకోవాలి కదా. మేము ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. మీరు ఇలా వస్తున్న ప్రతి పార్టీ వాళ్ళు మాటలు మార్చి రాజకీయ లబ్ధి కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం మీరున్నన్ని సంవత్సరాలు మీరు ఏదైతే నోటిఫికేషన్ ఇస్తాం, టెట్లు ఇస్తాం, టెట్ క్వాలిఫై చేస్తాం, డిఎస్సి క్వాలిఫై చేస్తాం, ఒక టెట్ ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఒక డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఎందువల్ల ఇవ్వలేకపోతున్నారు? ఇవి నా క్వశ్చన్స్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషనల్ మినిస్టర్కి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? డిఎస్సికి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అందులో ఉన్నవేంటి నాకు తెలిసినవి చెప్తాను సార్. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక ఫిజికల్ సైన్స్ స్టూడెంట్, ఒక ఫిజిక్స్ సారే అనుకోండి, లేదా ఒక తెలుగు సారే అనుకోండి, రిటైర్డ్ అవుతారు. రిటైర్డ్ అయితే ఆ పోస్ట్లోకి వేరే వాళ్ళు రావాలిగా. ఓకే, ప్రమోషన్ మీద వేరే సార్ వచ్చారనుకుందాం, మరి ఆ ఖాళీ ఉంది కదా, అది ఫిల్ అవ్వాలిగా. అట్లా ఫిల్లింగ్ అనేది ఎక్కడో దగ్గర ఉంటుందిగా. అంటే ఒక సబ్జెక్ట్కి ఇంకొక సబ్జెక్ట్ టీచర్ని వేస్తున్నారా? లేదంటే ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ మీరు పర్మిషన్లు ఇచ్చేయడం వల్ల, గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోవడం వల్ల ఆ టీచర్స్ ఎందుకులే ప్రైవేట్ స్కూల్లోనే చదువుకుంటారు, ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకంత రేంజ్లో పర్మిషన్స్ ఇస్తున్నారు సార్? ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయా, గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయా? ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలు ఎంత ఒత్తిడిని చూస్తున్నారో తెలుసా? ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలు ఎలా ఉన్నారో చూడండి. అలాంటి చదువు అవసరమా పిల్లలకి? ఒత్తిడితో కూడిన చదువు. ఎంతమంది విద్యార్థులు సూసైడ్లు చేసుకుంటున్నారు చదవలేక, వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చిన ప్రామిసులను నిలబెట్టుకోలేక, వారు తెచ్చుకున్న ర్యాంకులకి తగినన్ని మార్కులు తెచ్చుకోలేక స్ట్రెస్కు లోనయ్యి అక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాళ్ళు టీచర్స్ పరంగా, అలాగే మేనేజ్మెంట్ పరంగా, అలాగే ఫీజుల పరంగా, ఇంకా కుటుంబం పరంగా ఎన్ని స్ట్రెస్ని ఫేస్ చేస్తూ వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేక ఒక మెంటల్ స్టేజ్లోకి వెళ్ళిపోయి కళ్ళ ముందే సూసైడ్లు చేసుకోవడం, అది అసలు వర్ణనాతీతం, చెప్పలేం. అసలు ఆ మెంటాలిటీ ఎందుకు వస్తుంది వాళ్ళకి? దేనికి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ పునాది? ఒక దగ్గర పునాది పడుతుంది సార్. ఒక దగ్గర పునాది పడి అక్కడి నుంచే ప్రతి ఒక్కటి మొదలవుతుంది. సో ప్రతి దానికి ఒకదానితో ఒకటి, మనకి ఆహారపు గొలుసు అనేది ఎలా అయితే ఒకదానితో ఒకటి అయి ఉంటుందో, అనేది ఎలా రిలేట్ అవుతుందో, అలాగే ప్రతి ఒక సమస్య అనేది ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. అది కుటుంబ సమస్య అవ్వనివ్వండి, ఒక సామాజిక సమస్య అవ్వనివ్వండి, ఏదైనా కూడా ఒక దగ్గర నుంచే లింక్ అయ్యి అక్కడికి వస్తుంది అన్నమాట. సార్ మీరు ఆలోచించండి. ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఆ నోటిఫికేషన్ మరలా తిరిగి దాన్ని కరెక్షన్ చేయడానికి ఏజ్ లిమిట్ని పెంచడం, తగ్గించడం, ఇట్లా ఇవన్నీ ఒకసారి మీరు అనలైజ్ చేసుకునేంత టైం లేదా? అంటే చదువు రాష్ట్రానికి ముఖ్యం కాదా? దేశానికి ముఖ్యం కాదా? దానికోసం మీరు టైం వెచ్చించలేకపోతున్నారా? అందరూ కూర్చొని నిమ్మళంగా ఒక డెసిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారా? మీకు టైం లేనప్పుడు ఎందుకు సార్ ప్రజాపాలన మీరు తీసుకోవడం? ఎందుకు మీరు పాలన తీసుకోవడం? ఎప్పుడు రాజకీయాలు మీ సీట్లు నిలబెట్టుకోవడానికి, వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు, ఆ పార్టీ వాళ్ళు ఇది చేశారు, ఈ పార్టీ వాళ్ళు ఇది చేశారు, మాకు అపోజిషన్ పార్టీ ఇవ్వండి,
మాకు వచ్చి ఆ సీట్ ఇవ్వండి, మాకు వచ్చి ఈ సీట్ ఇవ్వండి, మేము ఇంత మాకు అక్కడుంది, మా పార్టీలో ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి బలం ఉంది, ఇంతమందికి. ఇది చేసుకోవడానికి ప్రజలు మీకు పట్టం కట్టడం లేదు. ప్రజాపాలన, ప్రజా వ్యవస్థ అని ఒకటి ఉంది కదా, ప్రజాపాలనే కదా రాజకీయం అంటే. రాజకీయం అనేది మీరు ఒక కొత్త నిర్వచనం చెప్తున్నారు. రాజకీయ పార్టీ వాళ్ళు ఏ పార్టీలు అయితే ఉన్నాయో కొత్త నిర్వచనాన్ని మీరు సృష్టించారు. రాజకీయం అంటే ప్రజాపాలన, ఇంకా వేరే అర్థం లేదు. రాజకీయం అంటే ప్రజాపాలన. ఎక్కడ తీసుకున్నా, ఏ మినిస్ట్రీ తీసుకున్నా మొత్తం అభివృద్ధి ప్రజల కోసమే జరిగేటప్పుడు మరి ప్రజల గురించే కదా పాలన చేయాలి. మీరెందుకు పార్టీల గురించి అసలు ఎందుకు విశ్లేషించుకుంటారు? ఒకరినొకరు ఎందుకు విమర్శించుకుంటారు? దానికోసం మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ ఒక విద్యార్థికి సంబంధించి, ఒక జాబుకు సంబంధించి, ఒక నోటిఫికేషన్కి సంబంధించి మీరు చర్చలు చేయటం లేదు. పార్లమెంట్లో కూర్చొని ఆ చర్చలు చేయండి సార్. ఆ టైంని దీనికోసం వెచ్చించండి. అప్పుడు ప్రజాపాలన అనేది కరెక్ట్గా జరుగుతుంది. అది రాజకీయం అంటే. మీరు వెళ్ళి పార్లమెంట్లో కూర్చొని ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకోవడం, ఒకరిని ఒకరు నిందించుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, బైహార్ట్ చేసుకోవడం, ఇవి చేయడానికి కాదు సార్. ప్రజల్ని ఎలా పాలించాలి, ఏం చేస్తే ప్రజాభివృద్ధి జరుగుతుంది, ఏం జరిగితే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఏం జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇదే కదా రాజకీయం అంటే. దీనికోసమే కదా రాజకీయం అనేది. దీనికోసమే కదా మేమందరం ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటునేది. ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి మీకు 7 సంవత్సరాలు పడింది. ఆ 7 సంవత్సరాల్లో కూడా ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని చెప్పిన మాటను మార్చిన మాటని చెప్పడం. తీరా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దీనికి కూడా ఎన్నో ఆంక్షలు. చదివిన వాళ్ళకి చదివిన ఇంట్రెస్టు పోయింది, రాయాలన్న ఇంట్రెస్టు పోయింది. ఇంకేం ఆంక్షలు పెడతారో అనే ఒక టెన్షన్ బిల్డప్ అయింది. మెంటల్గా, ఫిజికల్గా వాళ్ళ ఏజ్ అయిపోయింది చాలామందికి. ఫిజికల్గా స్ట్రెస్, మెంటల్గా స్ట్రెస్, రాయాలన్న ఇంట్రెస్ట్ పోయి ఇంకేం రాస్తాంలే, ఈ డిఎస్సి ఇలాగే వీళ్ళు చెప్తూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. ఒక ప్రైవేట్ జాబ్కు వెళ్తే అక్కడ చెరుకును పిండినట్టు పిండి పిప్పి తీస్తారనమాట టీచర్ని. టీచర్కి, స్టూడెంట్కి కూడా ఫ్రీడమ్ ఉంటుంది, కానీ టీచర్కి ఫ్రీడమ్ ఉండదు ప్రైవేట్ స్కూల్స్లో. ఈ టీచింగ్ ఫీల్డ్ అనేది మీకు సిల్లీగా కనిపించవచ్చు. టీచింగ్ ఫీల్డ్ అనేది ఎంత హార్డో తెలుసా? ఒక 25 మంది విద్యార్థులకి ఒక అరగంట సేపు టీచింగ్ చేయాలంటే, వాళ్ళకి అర్థమయ్యే వేలో చెప్పాలంటే ఎంత కష్టమో తెలుసా? ఒక్కొక్క స్టూడెంట్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలా చెప్పాలనే మైండ్ సెట్ని మైండ్లో పెట్టుకొని ఒక టీచరు ఒక 25 మంది విద్యార్థులకి చెప్పాల్సి ఉంటుంది. అది ఇలా నిలబడుకోవడం వల్ల మాకు నీ పెయిన్స్, వెరికోస్ వెయిన్స్, ఆడాళ్ళకి ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్. పీరియడ్ టైంలో కూడా నిలబడుకోవాలంటే ఎంత కష్టమో తెలుసా? ఇంట్లో వంట చేసుకొని పిల్లల్ని పంపించి స్కూల్కి వచ్చి ఇక్కడ 25 మంది విద్యార్థులతో సాయంత్రం వరకు నవ్వుతూ జాబ్ చేసుకొని తిరిగి వాళ్ళని ఏమనకుండా తిరిగి మరలా ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ అన్ని బాధ్యతలు నెరవేర్చుకొని మరలా తిరిగి రేపు ఉదయంకి స్కూల్కి రావాలి. అలాగే మెన్స్కి కూడా వాళ్ళకి తగ్గవి. వాళ్ళు ఒక పక్క పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఇలా టీచింగ్ ఫీల్డ్లో నిలబడుకోవడం వల్ల వాళ్ళకి వ్యారికోస్ వెయిన్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అయితే కనీసం లీజర్ టైం అనేది ఇవ్వరు. అసలు లీజర్ టైం అనేదే ఉండదు. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ నిర్వహించి ఒక 3 గంటల సేపు ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తే ఈ 3 గంటల సేపు టీచర్స్ నిలబడుకొని ఉండాలి. ఒక మనిషి అనేది 3 గంటల సేపు, 2 గంటల సేపు, 4 గంటల సేపు, 5 గంటల సేపు నిలబడుకుంటే వ్యారికోస్ వెయిన్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి. వాటి వల్ల మెనీ ప్రాబ్లమ్స్. మీరిచ్చే జీతం కూడా సరిపోదు ఆ ట్రీట్మెంట్కి. ఆ గవర్నమెంట్ ఉద్యోగము లేదా ఏ ప్రైవేట్ ఉద్యోగం అయితే ఉందో దానివల్ల వచ్చే శాలరీ ఉంటుంది చూడండి, మా ఎక్స్పెండిచర్స్కి సరిపోదు, ఫ్యామిలీకి సరిపోదు, మా హెల్త్ పాడైపోతే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి పనికిరాదు, సరిపోదు. అలాంటి జాబుల కోసం ఇంత జాప్యం, ఇన్ని ఆంక్షలు, ఎంతకాలం ఎదురు చూడాలి చెప్పండి. ఇంకా చాలా ఉండాల్సింది. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. ఇది ఒక డిఎస్సి అభ్యర్థుల ఆవేదన, డిఎస్సి అభ్యర్థిగా నా ఆవేదన. ఎందుకంటే నేను 7 సంవత్సరాల వయసుని కోల్పోయాను. చదువాలన్న ఇంట్రెస్ట్ పోయింది, రాయాలన్న ఇంట్రెస్ట్ పోయింది. ఎక్కడెక్కడికో పోయి టెట్లు అటెంప్ట్ చేసి డిఎస్సి పడుతుంది, డిఎస్సి పడుతుంది, ఒక ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నా హెల్త్ పూర్తిగా పాడైపోయింది. సో అది సార్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. ప్లీజ్
విన్న అభ్యర్థులు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నేను ఎవరిని హర్ట్ చేయడానికి మాట్లాడలేదు. నేను ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు. సో కేవలం డిఎస్సి అభ్యర్థుల ఆవేదనను మాత్రమే తెలియజేశాను. ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి. అలాగే ఈ ఆవేదనను వ్యక్తం చేయడం నా బాధ్యత అనమాట. ఒక డిఎస్సి అభ్యర్థిగా ఇలా ఉంటుంది మా బాధ అనేది అర్థం చేసుకోండి. సో డిఎస్సిని ఉపయోగకరంగా నోటిఫికేషన్ని ఇచ్చి ఎగ్జామ్ని జరిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు, ప్లీజ్ దయచేసి దీని మీద ఫోకస్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న మీరు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మరింత మందికి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సబ్జెక్ట్ అనేది మరింత మందికి షేర్ అవుతుంది. అలాగే సీఎం గారి దాకా షేర్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.